ఓం శాంతి. మురళీ డేట్ 12/7/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. సత్యమైన వైష్ణవులు భోజనపు పథ్యంతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు. ప్రశ్న: ఏ అవగుణము గుణముగా పరివర్తన చెందినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది? జవాబు: అన్నింటికన్నా పెద్ద అవగుణము మోహము. మోహం కారణంగా సంబంధీకుల స్మృతి విసిగిస్తూ ఉంటుంది. ఎవరి సంబంధీకులైనా మరణిస్తే 12 నెలల వరకు వారిని తలచుకుంటూ ఉంటారు. మొహం కప్పుకొని ఏడుస్తూ ఉంటారు. వారి స్మృతి కలుగుతూ ఉంటుంది. బాబా స్మృతి ఆ విధంగా వెంటాడినట్లయితే, రాత్రింబవళ్ళు మీరు బాబాను స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది. ఏ విధంగా లౌకిక సంబంధీకులను స్మృతి చేస్తారో అలా బాబాను స్మృతి చేసినట్లయితే అది అహో సౌభాగ్యం. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్. ఏ విధంగా బాబా అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా బాబాను అనుసరించాలి. ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా వదిలేయాలి. నవ్వుతూ ఉండాలి. ఒక్క బాబా నుండే వినాలి. సెకండ్ పాయింట్, సుఖవంతులుగా అయ్యి అందరికీ సుఖమును ఇవ్వాలి. పరస్పరం పోట్లాడుకోకూడదు. వివేకవంతులుగా అయ్యి మీ జోలిన అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. వరదానం: సాగర గర్భంలోకి వెళ్ళి అనుభవరూపీ రత్నాలను ప్రాప్తి చేసుకునే సదా సమర్థ ఆత్మభవ. సమర్థ ఆత్మగా అయ్యేందుకు యోగపు ప్రతి విశేషత యొక్క, ప్రతి శక్తి యొక్క మరియు జ్ఞానపు ప్రతి ముఖ్య పాయింట్ యొక్క అభ్యాసమును చేయండి. అభ్యాసులై లగనములో మగనమై ఉండే ఆత్మల ఎదురుగా ఏ విధమైన విఘ్నము నిలువజాలదు. కావున అభ్యాసం అనే ప్రయోగశాలలో కూర్చోండి. ఇప్పటి వరకు జ్ఞానసాగరము, గుణాల సాగరము, శక్తుల సాగరంలో పైపైన అలలలో తేలియాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు సాగర గర్భంలోకి వెళ్ళినట్లయితే అనేక రకాల విచిత్రమైన అనుభవాలనే రత్నాలను ప్రాప్తి చేసుకొని సమర్థ ఆత్మగా అయిపోతారు. స్లోగన్: అశుద్ధతయే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది. కావున సంకల్పాలతో కూడా శుద్ధంగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.